హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కాఫ్ మజిల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఉమెన్ ఫిట్నెస్. ఉమెన్ ఫిట్నెస్ గురించి నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది లేడీస్కి వాళ్ళ యొక్క హెల్త్ని మంచి గాడిలో పెట్టుకోవాలని, మీన్స్ రైట్ పాత్లో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళకి డైలీ యాక్టివిటీస్తో సరిపోతుంటుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు ఫ్యామిలీ కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ కోసమే పనిచేసే టైంలో వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద అస్సలు థింక్ చేయరు. ఫ్యామిలీ కోసమే టైం, ఫ్యామిలీ 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 కోసమే పెడుతుంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఒక ఇంట్లో లేడీ హెల్త్ ఎంత బాగుంటే ఆ ఫ్యామిలీ అంత బాగుంటుంది. ప్రెసెంట్ ఈ రోజున మన హెల్త్ బాగానే ఉండొచ్చు, బాగానే రన్ అవుతుండొచ్చు. కానీ లాంగ్ టర్మ్లో మన హెల్త్ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే, చాలా మంది లేడీస్ దగ్గర నేను విన్నమాట, మేము ఇంట్లో మార్నింగ్ లెగిచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము, ఈ ఫిజికల్ యాక్టివిటీ మాకు సరిపోదా అని అంటుంటారు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పని చేస్తూ అలసిపోవటానికి, స్ట్రెస్ రిలీఫ్గా వర్కౌట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మనకి పని చేసేటప్పుడు చాలా రకాల హార్మోన్స్, టెన్షన్ కావచ్చు, త్వరగా ఆ పని చేసేయాలి, త్వరగా ఈ పని చేసేయాలి, హస్బెండ్ పనికి పంపించాలి, లేదా మనం స్పీడ్గా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాలి, మనం స్పీడ్గా రెడీ అయిపోయి కాలేజ్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు థింక్ చేస్తూ ఆ స్ట్రెస్ లెవెల్లో చేసే యాక్టివిటీస్ని ఫిట్నెస్ లేకపోతే డైలీ యాక్టివిటీ ఇది సరిపోద్ది అనుకుంటారు. కానీ అది ఖచ్చితంగా సరిపోదు. ఎప్పుడైతే మనం హెల్త్ కంటూ ఒక 1 అవర్ కేటాయించి ఫిట్నెస్ కోసం టిప్ టు టో అంటాం, పైన హెడ్ దగ్గర నుంచి కింద కాళ్ళ వరకు ప్రతి బాడీలో ప్రతి ఒక్క మజిల్ని, ప్రతి ఒక్క పార్ట్ని మనం కదిలించి చేసేదాన్ని ఫిజికల్ యాక్టివిటీ అంటాం. ఇలా డైలీ 1 అవర్ ఖచ్చితంగా మనం ఇంట్లో ఎంత పని చేస్తున్నా, అంట్లు తోముతున్నా, బట్టలు ఉతుకుతున్నా, లేకపోతే ఇల్లు ఊడుస్తున్నా, ఎంత పని చేస్తున్నా అది అలసిపోవటం కిందకు వస్తుంది. కానీ ఫిట్నెస్ కిందకి రాదు. ఖచ్చితంగా అది ఫిట్నెస్ కిందకి రాదు. అక్కడ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇక్కడ క్యాలరీస్ బర్న్ అవుతాయి. డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రెస్ ఫ్రీగా మనం 1 అవర్ హెల్త్ కోసం కేటాయించడం వేరు, ఇక్కడ ఫ్యామిలీ కోసం పని చేయటం వేరు. స్ట్రెస్ ఫ్రీగా మనం వర్కౌట్ చేసుకోవాలి. ఇంకొకటి ఆలోచించండి, డైలీ యాక్టివిటీ సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వర్కౌట్ చేస్తానే ఉన్నారు. వెయిట్ పెరగటమే కానీ తగ్గటం ఏమైనా ఉందా? లేదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి స్ట్రెస్. మనం ఎప్పుడైతే ఫిట్నెస్ కోసం ఒక 1 అవర్ కేటాయించి డైలీ చేస్తామో అప్పుడే మన హెల్త్ అనేది మన చేతుల్లోకి వస్తుంది. మనం హెల్తీగా ఉంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అని ఎవరైతే అనుకుంటారో, నేను వెయిట్ లాస్ అవ్వాలి, నా హెల్త్ మళ్ళీ పాత్రలో పెట్టుకోవాలి అని ఎవరైతే అనుకుంటుంటారో వాళ్ళ కోసం నేనేం చేయబోతున్నాను అంటే, యూట్యూబ్లో లక్షల వీడియోస్, వేల వీడియోస్ ఉన్నాయి. మనకి వెయిట్ లాస్ కోసం కావచ్చు, మజిల్ గెయిన్ కోసం కావచ్చు, లేకపోతే ఫ్యాట్ లాస్ కోసం కావచ్చు, చాలా వీడియోస్ ఉన్నాయి. ఏది ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. నేను దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతున్నా. ఎలా అంటే, నేను వందల వీడియోస్ చేయట్లేదు, వేల వీడియోస్ చేయట్లేదు. ఇది మన చాలా చిన్న ఛానల్. ఒక 10 days బ్యాకే స్టార్ట్ చేశాను. నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఏం చేయబోతున్నాము అంటే, ఓన్లీ 7 వీడియోస్ మాత్రమే ఈ ఉమెన్ వెయిట్ లాస్ జర్నీ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి, ఈ 7 వీడియోస్ మాత్రమే మండే నుంచి స్టార్ట్ చేసి సండే వరకు 7 వీడియోస్ పెట్టబోతున్నా. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఆ 7 వీడియోస్ని డైలీ ఫాలో అయితే మీ ఫిట్నెస్ జర్నీ కంటిన్యూ చేసినంతకాలం ఆ 7 వీడియోస్ని మీరు ఏ డే అయితే వర్కౌట్ చేస్తున్నారో ఆ డే నుంచి, ఈరోజు మండే అనుకోండి స్టార్ట్ చేసింది, ఆ వీడియోలో ఎక్కువ కూడా కాదు, ఒక 5 వేరియేషన్స్ 1 అవర్కి వచ్చేటట్టు మనం చెప్పుకుంటాం. అలా ట్యూస్డే ఒక 5 వేరియేషన్స్, వెడ్నెస్డే ఒక 5 వేరియేషన్, అట్లా మనం ఎవ్రీడే ఒక 5 వేరియేషన్స్ వచ్చేలాగా మనం వీడియోస్ చేస్తాము. ఇలా చేసిన వాటిని మీరు డైలీ కానీ ఫాలో అయ్యారు అంటే విత్ ఇన్ 3 monthsలో వేరియేషన్స్ వస్తాయి. మినిమం 5 kgs వెయిట్ లాస్ అవుతారు, ఇది నా గ్యారంటీ.
నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నాకున్న అతి కొద్ది మంది సబ్స్క్రైబర్స్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వీళ్ళు మాత్రమే నాకు ప్రజెంట్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకంటే నా ఫస్ట్ వీడియోని అందరికీ షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయమంటం అడగటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్. అంతకన్నా ఏం చెప్పలేను. మన ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని మీ మదర్స్కి, సిస్టర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు, ఇది నా గ్యారంటీ. ఖచ్చితంగా అయితే 7 వీడియోస్ కంటే ఎక్కువ చేయను. 7 వీడియోస్లోనే మండే నుంచి సండే వరకు ఏ రోజు ఏం చేయాలనేది అప్లోడ్ చేస్తాను. వాటికి చూసి డైలీ స్కిప్ చేయకుండా చేశారు అంటే మాత్రం ఈ 7 వీడియోస్ అనేవి ఎనఫ్. మనకి జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు. అంటే వెళ్ళే ఛాన్స్ ఉన్న వాళ్ళు వెళ్ళి జిమ్లో చేసినా హ్యాపీ. ఇంకా అదర్ వర్కౌట్స్ చేసుకుంటూ ఈ 7 వీడియోస్లో చెప్పినవి చేసుకున్నా ఓకే. జిమ్కి వెళ్ళే ఛాన్స్ ఉన్న వాళ్ళు జిమ్కి వెళ్ళండి. గ్రౌండ్కి వెళ్ళే ఛాన్స్ ఉండి వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేయండి. ఎన్ని ఫిజికల్ యాక్టివిటీ చేసే స్కోప్ అదర్ దాన్ హౌస్, ఇల్లు దాటి వెళ్ళి చేసే ఆప్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి డైట్ వీడియోస్. మన సిరీస్లో డైట్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాం. అంటే మెయిన్గా మన కిచెన్లో దొరికే రెగ్యులర్ ఐటమ్స్తో, రైస్, చపాతి, రాగి, ఓట్స్, వీటితో మాత్రమే మనకి ఎటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ కొంతమంది కినోవా అంటారు, కొంతమంది వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చెప్తుంటారు. అలాంటివి ఏవి కాకుండా మనకి రెగ్యులర్గా కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే టేస్టీగా, హెల్దీగా చేసుకోవచ్చు రెసిపీస్. ఆ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ 7 days సిరీస్ అయిపోయిన తర్వాత మిగిలినవి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.